యేసుక్రీస్తు తనను తాను కల్వరి శిలువలో అప్పగించుకున్న తర్వాత ఆయన రక్తము ద్వారా ఎవరైతే మన DNA ఇప్పుడు మన బాహ్యమైనటువంటి తల్లిదండ్రులది అని ఎన్నబడడం కంటే దేవుని యొక్క DNA అంటే ఇంకెంత గొప్ప మనకు చెప్పండి. అయితే ఆ రక్తము ద్వారా ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఏ బంధమైనా కూడా రక్త బంధము కంటే గొప్పది ఏది ఉండదు. రక్త బంధము ఎలాగున్నా కానీ దాన్ని ఎవరు కూడా విడతీయలేరు. నా తల్లిని నా తండ్రిని నేను కూతురుగా నేను వారిని మార్చుకోలేను, నన్ను వాళ్ళు మార్చుకోలేరు, వేరు చేయలేరు ఎవరు కూడా. ఇట్ ఈస్ ఫర్ ఎవర్, ద కోవెనెంట్ ఈస్ ఫర్ ఎవర్. ద సేమ్ మేనర్ యేసుక్రీస్తు కూడా మనతో ఆయన నిబంధన ఎలా చేసుకున్నాడంటే మాట కన్నా కూడా తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి నీతో ఆయన నిత్య నిబంధనగా స్థిరపరిచాడు. అంటే నీవు ఇశ్రాయేలీయుడివే, నీవు ఇశ్రాయేలీయురాలవే, నీవు దేవుని యొక్క రక్తములో కనబడ్డావు కాబట్టి దేవుని బిడ్డగా నీవు ఉంటూ